ఎలక్ట్రిక్ బ్యాటరీ వెహికల్స్ ఉన్నట్టుండి కాలిపోవడం, పేలిపోవడం ఇప్పటి వరకు మనం చాలా చూసాం. బట్ ఇప్పుడు చేతిలో క్యారీ చేస్తున్న బ్యాటరీ కూడా ఉన్నట్టుండి పేలిపోవడం, ఆ మనిషి క్షణాల్లో చనిపోవడం ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. ఒకసారి ఆ వీడియో చూడండి. నిజానికి సమ్మర్లో ఇలాంటి పేలుడు ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. నిజానికి ఇది పాత వీడియోనే, బట్ ఇప్పుడు మళ్ళీ ఒక్కసారిగా వైరల్గా మారింది. ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీని పట్టుకుని ఓ వ్యక్తి లిఫ్ట్ ఎక్కిన క్షణాల్లోనే బ్యాటరీ పేలిపోయింది. ఆ వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అక్కడి నుంచి తప్పించుకునేందుకు ఆ వ్యక్తికి అవకాశం లేకుండా పోయింది. లిఫ్ట్ డోర్ అప్పటికే క్లోజ్ అవ్వడంతో ఆ మంటలకు ఆహుతయ్యాడు. భారీగా శబ్దం రావడంతో బయట ఉన్న వారికి ఈ విషయం తెలిసింది. వెంటనే సెక్యూరిటీకి ఇన్ఫార్మ్ చేశారు. సెక్యూరిటీ వచ్చి లిఫ్ట్ డోర్స్ ఓపెన్ చేసి అతడిని బయటకు తీసేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మంటలను ఆర్పి అతడిని బయటకు తీసుకొచ్చేసరికి అతడి ప్రాణాలు పోయాయి. అతని శరీరం పూర్తిగా కాలిపోయింది. యాక్చువల్గా 2021లో జరిగింది ఈ ఘటన. కానీ ఈ వీడియో ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతుంది. అయితే ఎలక్ట్రిక్ బ్యాటరీలను లిఫ్ట్లో తీసుకెళ్తే పేలిపోతాయా అనే ప్రశ్న ఇప్పుడు ఈ వీడియో చూసిన వారికి వస్తుంది. బట్ అది నిజం కాదు. బ్యాటరీలను లిఫ్ట్లో తీసుకెళ్తే ఎలాంటి ప్రమాదం జరగదు. కానీ ఆ బ్యాటరీ పార్ట్స్ అప్పటికే దెబ్బతిని ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. బ్యాటరీని ఎప్పుడు కూడా 20 నుంచి 80% పద్ధతిలో రీఛార్జ్ చేయాలన్నారు ఎలక్ట్రానిక్స్ ప్రొఫెసర్ తులసిరామ్ దాస్. 100% బ్యాటరీలు ఎప్పుడు కూడా రీఛార్జ్ చేయకూడదన్నారు. ఎండలో ఎక్కువసేపు ఉంచినా బ్యాటరీలు పేలే ప్రమాదం ఉందన్నారు. వర్షంలో ఎక్కువగా తడిచిన బ్యాటరీలను వెంటనే వాడకూడదంటున్న ప్రొఫెసర్ తులసిరామ్ దాస్తో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. లిఫ్ట్ దగ్గర బ్యాటరీ పేలి చనిపోయినటువంటి ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతము సేమ్ యాస్టీస్గా ఇలా ఉన్నటువంటి లిఫ్ట్లోకే బ్యాటరీ తీసుకొని వెళ్ళారు. తిరిగి ఏదైతే తన ఫ్లోర్లోకి దిగాలో అప్పుడు బ్యాటరీ తీసుకొని బయటకు వస్తున్నటువంటి సమయంలో ఆ బ్యాటరీ పేలడంతో ఒక్కసారి కూడా తను మరణించినటువంటి ఘటన ఇప్పుడు అందరినీ కూడా కలిచివేస్తుంది. ఎందుకంటే బ్యాటరీస్ అసలుకి పేలుతాయా, బ్యాటరీస్ని ఎలా యూజ్ చేయాలి, బ్యాటరీస్ వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అని చెప్పేసి ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ రామ్దాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, అంటే బ్యాటరీస్ పేలడం అనేది ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీ అనేది అన్ని 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్లో వాడుతున్నారు. అయితే ఆ బ్యాటరీలో ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే అది హై ఎనర్జీ డెన్సిటీ, అంటే ఎక్కువ ఎనర్జీ తక్కువ స్పేస్లో తక్కువ టైంలో లైట్ వెయిట్ ఉన్న డివైస్లో ఛార్జ్ కావడం అనేది ఒక అడ్వాంటేజ్. పవర్ డెలివరీ కూడా, పవర్ డెన్సిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే లైట్ వెయిటు, తర్వాత లో కాస్ట్ అండ్ హై ఎఫిషియన్సీ, ఇలాంటి అడ్వాంటేజెస్, లో మెయింటెనెన్స్, ఎన్విరాన్మెంటల్లీ సేఫ్, ఇలాంటివన్నీ కూడా అడ్వాంటేజెస్ బ్యాటరీ వల్ల ఉన్నందున ఈ బ్యాటరీస్ అన్నీ వాడకం జరుగుతుంది. అయితే 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ బ్యాటరీస్లో ఈ టెక్నాలజీలో మనకేముంటుందంటే అందులో ఎలక్ట్రోలైట్, 2 ఎలక్ట్రోడ్స్, ఒక సపరేటర్ ఉంటుంది. ఈ ఎలక్ట్రోలైట్ అనేది లిక్విడ్ ఫార్మ్లో ఉంటుంది. ఈ సపరేటర్ అనేది మోడర్న్ టెక్నాలజీ వాడడం వల్ల థిన్ అవుతుంది. ఆ లేయర్ థిన్ కావడంలో ఏమవుతుందంటే ఛార్జింగ్ టైంలో బ్యాటరీ ఎక్స్పాండ్ అవుతుంది, ఆ తర్వాత బల్జ్ అవుతుంది, తర్వాత డిశ్చార్జింగ్ టైంలో కంప్రెస్ అవుతుంది. ఇది ఫ్రీక్వెంట్గా జరగడం వల్ల ఆ ప్రెషర్ తట్టుకోలేక ఈ సపరేటరు బ్రేక్ అయిపోతుంది. సపరేటర్ బ్రేక్ కావడం వల్ల ఎలక్ట్రికల్గా షార్ట్ సర్క్యూట్ ఇంటర్నల్గా అవుతుంది, బ్యాటరీ ఇంటర్నల్గా. దానివల్ల పేలుతుంటాయి. అయితే ఒక 100 బ్యాటరీలు పేలినాయి అనుకుంటే సర్వేలో రిపోర్టు ప్రకారంగా 52% ఇంటర్నల్ షార్ట్ సర్క్యూట్ వల్లనే పేలినాయి.
26% మాత్రం ఎక్స్టర్నల్ షాక్, అంటే బ్యాటరీ సంబంధం లేకుండా ఇంటర్నల్గా బట్ యాక్సిడెంట్ కానీ కొలిజన్ కానీ తర్వాత ఎదురుదొడుగు ఉన్న రోడ్లలో ఎగరడం కానీ ఇంపాక్ట్ పడడం గల దానివల్ల ఫైర్ వస్తుంది. ఈ ఎలక్ట్రానిక్ లిక్విడ్ వల్ల ఫైర్ వచ్చేసి కార్లలో ఫైర్ వస్తుంటాయి చూడండి. ఆ ఫైర్ని మనం ఎక్స్టింగ్విష్ చేయకపోతే బ్లైండ్లీ ఛార్జింగ్ టైంలో మనకు 100% ఛార్జ్ చేయకూడదు. ఒకటేమో 20% బిలో ఛార్జ్ చేయాలి మార్జిన్. ఇప్పుడు దాన్ని స్టేట్ ఆఫ్ ఛార్జ్ అంటారు. స్టేట్ ఆఫ్ ఛార్జ్లో 20% కన్నా తక్కువ ఛార్జ్ చేయకూడదు, 80% కన్నా ఎక్కువ ఛార్జ్ చేయకూడదు. 20 to 80% మెయింటైన్ చేయాలి. సో ఎంత ఛార్జ్ ఉంది అనేది మనకి ఇండికేటర్లో ఇండికేట్ అవుతుంది. అయితే ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు బిఎంఎస్ ఉందా లేదా కనుక్కోవాలి, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ కొత్త స్కూటర్లలో అన్నిట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అది మానిటర్ చేస్తూ ఉంటుంది, వోల్టేజ్ ఎంత ఉంది, టెంపరేచర్ ఎంత ఉంది, కరెంట్ ఎంత పోతా ఉంది, హెల్దీనెస్ ఉందా లేదా. ఈ మార్జిన్స్ని మనకి ఇండికేట్ చేస్తుంది, అలారం లాగా ఇండికేట్ చేస్తుంది. సో అలారం లాగా ఇండికేట్ చేయడం వల్ల మనకి ఈ అలారం ఇవ్వడం వల్ల మనము కొద్దిగా దాన్ని జాగ్రత్త పడే అవకాశాలు ఉంటాయి. అదొకటి. రెండవది సర్టిఫికేషన్ ఉందా లేదా చూసుకోవాలి. ARAI అని సర్టిఫికేట్ ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. అదేంటంటే ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేది వాళ్ళు 1980 నుంచి 89 నుంచి సర్టిఫికేట్ ఇవ్వడం మొదలుపెట్టారు బ్యాటరీకి. సో అది 2-వీలర్కి 3-వీలర్కి అయితే AIS 156 అనేది ఒక సర్టిఫికేట్ ఉంటుంది. బ్యాటరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ AIS 156 బ్యాటరీ ఉందా లేదా, సర్టిఫికేషన్ ఉందా లేదా చూసుకోవాలి. సో దానివల్ల కొంతవరకు మనము అవాయిడ్ చేయొచ్చు. గ్రే మార్కెట్లో ఎప్పుడు కూడా బ్యాటరీస్ కొనవద్దు. ఓకే, అది ఒకటి. మూడవది వచ్చేసి హెల్త్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ హెల్త్ అని చెక్ చేసుకుంటూ ఉండాలి, టెంపరేచర్ ఎలా ఉంది ఇవన్నీ. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏమవుతుందంటే హై టెంపరేచర్లో సన్నులో పార్క్ చేయకూడదు, ఎండలో లాంగ్ టైంలో పార్క్ చేయకూడదు, వర్షం పడుతున్నప్పుడు తడి వెదర్లో హ్యూమిడిటీ వెదర్లో కూడా పార్క్ చేయకూడదు. ఇవి రెండు కూడా చాలా హజార్డస్ అవుతుంది, అవకాశం ఉంటుంది బ్రేక్ అయ్యేది. అంటే లిఫ్ట్కి ఈ బ్లాస్ట్కి సంబంధం లేదు. అయితే అది కోయిన్సిడెన్స్ అని అక్కడ నిర్ధారణ అయింది. టెక్నికల్గా ఏమీ నిర్ధారణ చేయలేరు, మనం కూడా ఒక కన్క్లూజన్స్కి రాలేము ఇందువల్ల పేలిందని. బ్యాటరీ పేలడం అనేది బయట పేలి ఉంటే తక్కువ డ్యామేజ్ జరిగేది ఆ మనిషికి. ఈ లోపల పెరగడం వల్ల క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్ ఉండడం వల్ల ఎస్కేప్ లేక అక్కడ అతను కాలడం జరిగింది ఎక్కువ. అంటే ఇప్పుడు లిఫ్ట్లో బ్యాటరీ తీసుకొస్తున్నప్పుడు లిఫ్ట్ వర్కింగ్ కూడా పవర్ మీద నడుస్తుంది కాబట్టి ఒకవేళ అంటే లైక్ ఏదైనా సెన్సార్ రెండిటికి కనెక్టివిటీ ఉండి బ్యాటరీని ఆకర్షించే శక్తి దానికి ఉండి అలా ఏమన్నా పేలే అవకాశం అని ఇప్పుడు ఏమి సైంటిఫికల్గా ప్రూవ్ అయితే కాలేదు. ఇప్పుడు మనకి లిఫ్ట్ పైన ఇన్వర్టర్ ఉంటుంది, ఆ ఇన్వర్టర్లో కూడా బ్యాటరీస్ ఉంటాయి. ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీ సేమ్ బ్యాటరీ అక్కడ కూడా వాడుతున్నారు. సో అక్కడ ఇంటరాక్షన్ లేనప్పుడు హెడ్ రూమ్లోకి లిఫ్ట్కి దీనికి కూడా ఉండదని మనం అప్పుడే నిర్ధారణ రాలేం. కొంత స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. కొందరు అయస్కాంత మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఉండొచ్చు అని అనుకుంటున్నారు. అది ఈ ఒక్కసారి జరిగింది కాబట్టి మనం దానికి అనలేము, కొన్ని కేస్ స్టడీస్ చూసి చేయాల్సి వస్తుంది. లిఫ్ట్లో అటు బ్యాటరీ పేలి ఒక్కసారిగా చనిపోయినటువంటి విషయంలో అటు ఇంటర్నల్ షార్ట్ సర్క్యూట్ వల్ల కూడా జరిగే అవకాశాలు ఉంటుంది. దాంతోపాటు వెదర్ని బట్టి ఏదైతే ఎక్స్పైర్ డేట్ ఉంటుందో ఆ బ్యాటరీస్ని వెంటనే మార్చుకోవడం, మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పేసి ప్రొఫెసర్ రామదాస్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, హైదరాబాద్.